ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో 'లైలా ఓ లైలా' అని 'రామ్ చరణ్' సాంగ్‌తో అయితే లేవడం జరుగుతుంది. అందరూ డాన్స్ చేస్తుంటే మాధురి మాత్రం సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటుంది. సో, తనకు నిద్ర ఇంకా వదలదేమో సోఫాలో అయితే పడుకొని ఉంటుంది. కుక్కలైతే మొరగడం జరుగుతుంది. ఇమాన్యుల్ వచ్చేసి తనకి పనిష్మెంట్‌గా గుంజీలు తీయాలని అయితే చెప్తాడు. తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్ళేసి అక్కడ కూడా పడుకొని ఉంటుంది. కుక్కలు మొరగడంతో ఇమాన్యుల్ వచ్చేసి, "ఏంటక్కా నువ్వు ఈరోజు ఇలా పడుకుంటున్నావు? ఈరోజు నాకు లాస్ట్ క్యాప్టెన్సీ డే. ఇన్ని రోజులది ఒకేసారి చేస్తున్నావు అక్క. ఏంటక్కా ఇది 'బిగ్ బాస్' ఇల్లు అనుకుంటున్నావా? మీ ఇల్లు అనుకుంటున్నావా?" అంటూ అయితే ఫన్నీగా అంటాడు. సో, మళ్ళీ 'బిగ్ బాస్' మైక్ ధరించండి అని వాయిస్ అయితే వేస్తాడనమాట. సో, "ఏంటక్కా నువ్వు" అనుకుంటూ తనైతే షాక్ అయితాడు. "మరి నువ్వు ఇక్కడే కూర్చో. మీ మమ్మీ గంట సేపు అయింది స్నానానికి వెళ్ళి ఇంకా రావట్లేదు. నాకేమో నిద్రొస్తుంది. కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యి. లేకపోతే నేను పడుకుండి పోతా" అంటూ అయితే మాధురి అంటూ ఉంటుందనమాట. ప్రోమోలో చూసుకున్నట్లయితే ఇలా అనొచ్చు కదా 'బిగ్ బాస్' అది ఎయొచ్చు కదా పిట్టలాగా అని అయితే అంటుంది కదా! మనం చూసే ఉంటాం. సో, అలాగే రీతు వచ్చేసి కూడా మార్నింగ్ వాష్‌రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో అయితే చెప్పదు అనమాట. సో, కళ్యాణ్ వచ్చేసి, "ఏమైంది డల్‌గా ఉన్నావు? బ్రష్ వేసుకో ఫస్ట్‌లే" అని అయితే చెప్తాడు. తర్వాత నెక్స్ట్ శ్రీజ వచ్చేసి కూడా అంటూ ఉంటుంది, "ఎందుకు ఈరోజు ఇలా కూర్చున్నావు? డల్‌గా అయిపోయావు, ఏడుస్తున్నావు మబ్బు మొహం ఏసుకొని" అంటూ శ్రీజ కూడా పలకరించడం జరుగుతుంది. తర్వాత కాసేపు అయినంక రీతు అండ్ శ్రీజ వచ్చేసి బయట కూర్చొని ఉంటారు. సో, క్యాప్టెన్స్ రూఫ్ ఉంటది కదా! పిక్స్ అన్నీ. సో, అటు చూసుకుంటూ రీతు అయితే అంటుంది, "ఈ వారం నేను కూడా క్యాప్టెన్ కావాలి" అంటూ, "ఒక్కరు కూడా లేడీ లేరు తర్వాత నుంచెల్లి" అంటే శ్రీజ కూడా చూసి, "అవును కదా! ఫస్ట్ సంజన గారు క్యాప్టెన్ అయ్యారంటే ఇదివరకు కాలేదు కదా! మళ్ళీ అందరూ బాయ్సే అయ్యారు కదా!" అని డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. అలాగే 13th వీక్స్ టికెట్ టు ఫినాలే కదా! ఇవన్నీ గేమ్స్ కంటే ఆ రోజు పెట్టిన గేమ్ ఆడి విన్ అయితే చాలు. మంచిగా మెట్లు దిగి కిందికి వెళ్ళడమే ఉంటుంది గదా! ట్రోఫీ కోసం. చాలా కూల్‌గా ఆడాల్సి ఉంటుంది. అప్పుడైతే ఏం టెన్షన్స్ లేకుండా రిలాక్స్‌గా అంటూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, డీమాన్ కూడా ముందరనే వర్కౌట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఎక్కడ చేస్తామంటూ శ్రీజ అయితే అడుగుతుంది. అలాగే ఇమాన్యుయల్, రామ్